హాయ్ హరీష్. ఏందిరా నీ బాధ? ఆకలేస్తుంది హరీష్. ఆకలితే తినిపోయి. ఏముంది ఇంట్లో? ఇంకేముంటుంది? ఆ టమాటానో పప్పు ఉంటుంది, ఇంకేముంటుంది? నాకు బటర్ చికెన్ తినాలనిపిస్తుంది భయ్. బటర్ చికెన్. బటర్ చికెన్ తినాలని ఉందా? బటర్ చికెన్ ఈరోజు శనివారం, ఒకవేళ బటర్ చికెన్ ఇంట్లో వేసి మమ్మీ తంతుంది. ఓకే, మరి ఏం చేద్దామంటావు? బటర్ చికెన్ బదులు పన్నీర్ బటర్ మసాలా. నీకు వచ్చా ఎట్లా చేయాలో? నాకు తెలియదు. లాస్ట్ వీడియోలో యూట్యూబ్ అట్లనే చేసేద్దాం. అంతే అంటావా? చాలు. ఏమైంది హరీష్? ఏం చేస్తున్నారా? పన్నీర్ బటర్ మసాలా ఎట్లా చేయాలో నేర్చుకుంటున్నాను. అవునా, అయిపోయిందా? వచ్చేసిందా? చేసినాడు, చేసేద్దాం. డన్ డన్. చెప్పు అభిషేక్, ఇప్పుడు నీకు ఏమేం కావాలి? మనకి ఫస్ట్ పన్నీర్ ఉందా? పన్నీర్ ఉంది. ఓకే, పన్నీర్తో పాటు పన్నీర్ ఉందా లేదా చెక్ అది చేసి. ఉంది. రైట్. పన్నీర్ బటర్ మసాలాకి పన్నీర్ కావాలి. పన్నీర్ కావాలి. ఇంకా నెక్స్ట్ బటర్ కావాలి. బటర్ అది కూడా ఉంది. అబ్బా, వెరీ గుడ్. ఓకే, బటర్ అయిపోయింది, పన్నీర్ అయిపోయింది. మసాలా ఏం మసాలా? గరం మసాలానా? ఏం మసాలా కావాలి నీకు? ఓకే, ఫస్ట్ గరం మసాలా ఉందా? గరం మసాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గరం మసాలా ఎట్లుంటుంది? గరం మసాలా అంటే గరం గరం ఉండేది కాదు. ఓకే, అన్ని స్పైసెస్ కలిసి ఉంటాయి. నాకు తెలియదు. వెతికితే దొరకదంటే ఏది లేదు. ఇప్పుడు గరం మసాలాలు ఏడు ఉన్నాయి? చూడు అక్కడ డబ్బాలలో ఏమున్నాయి. ఇదేదో ఉన్నట్టుంది. ఏంది? ఇవి ఉన్నాయి కదా, ఈ గరం మసాలా అనేది అన్నీ ఉన్నాయి, అన్ని కలిపి ఉన్నాయి కదా. ఇది గరం మసాలా ఏందిరా? ఇది చక్కెర. ఇది అరే అది ఈ చెక్క ఆ చెక్క కాదురా, దాల్చిన చెక్క. అర్థమైందా? ఇవన్నీ కలుపుంటే దీన్ని గరం మసాలా అంటారు. ఏమోరా, దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. ఏమో, ఈ కట్టెలను చూస్తే బాన్ ఫైర్ వేసే కట్టెలే గుర్తొస్తుంది. వేసుకుందాం ఇప్పుడు, అదే వేద్దాం మనం. ఓకే, ఇది పక్కకు పెట్టు. నెక్స్ట్ మనకి సినమోన్ ఉంది, మనకి బేలీఫ్ కావాలి. సినమోన్ అంటే ఏది? సినమోన్ అంటే ఇదేరా, దాల్చిన చెక్క. అవునా? తొక్క. సినమోన్ అంటారు దాన్ని. అది పక్కకు బయటికి తీ భయ్, మనం అది గ్రైండ్ చేసుకోవాలా. ఇంకేం కావాలి? బేలీఫ్. ఏంది? బిర్యానీ ఆకురా, బిర్యానీ బిర్యానీ గిన్నె ఉంది. ఓకే రైట్. నాకు దాల్చిన చెక్క ఉంది. ఇంకోటి ఇలాచీ కావాలా. ఇలాచీ, దట్ గ్రీన్ వాలా? ఎస్ దట్ గ్రీన్ రౌండ్ ఆర్ తెలుసు షేప్. రైట్. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాగానే మాక్సిమం ఇంట్లోనే ఉన్నాయి. ఇంకేం కావాలి? ఆనియన్స్ ఉన్నాయి. ఆనియన్స్ అనే ఉన్నాయి. నెక్స్ట్ మనకి క్యాష్యూ. ఆనియన్స్ లేకుండా ఉండలేమా? ఉప్పు లేకుండా తింటావా? లాస్ట్ టైం చపాతీగా చేసినప్పుడు కట్ చేస్తే ఏడిపించిన. ఏం కాదు, ఈసారి మనము గాగుల్స్ పెట్టుకుంటాం. గాగుల్స్ ఆల్రెడీ 4 ఉన్నాయి గాగుల్స్. ఇంకేంటి పెట్టుకోవాలి దీని మీద? దీనికి ఇంకా ఎక్స్ట్రా పెట్టుకొని చేద్దాం మరి. ఓకే, ఇవి ఉన్నాయి. ఇంకా టమాటో కావాలి. టమాటాలు ఉన్నాయి. అవునా? టమాటాలు నేనే తీసుకొచ్చిన పోయి. అబ్బా, కిలో ఎంతరా? అలాంటి క్వశ్చన్లు అడగద్దు. తెచ్చినా అన్నా కదరా మరి. మరి టమాటాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకేం కావాలి? కాజు లాస్ట్ టైం తెప్పించినప్పుడు ఉన్నాయి. ఓకే, నువ్వు తినని కాదు, దాంట్లో వేయనీకి. ఏడున్నాయి? ఏ డబ్బాలు ఉన్నాయి ఇక్కడ? అరే మీ ఇంట్లో నీకే తెలియదా ఏమున్నాయి? ఇది ఏదో ట్రెజర్ అండ్ ప్రోగ్రామ్ లా ఉంది. అందుకే అప్పుడప్పుడు కిచెన్లోకి రావాలరా. ఇది బ్లాక్ ఉంది. ఇది ఏంద్రా అసలు? అదా? అరే అవి చియా సీడ్స్ రా, నీళ్ళలో వేసుకుని తాగేటిరా. అది ఇది కాదైతే. అసలు కాజులు ఎట్లుంటే తెలుసు. దాంట్లో ఏమున్నాయో తెలియాలి. ఇగో దొరికింది. ఓకే రైట్, తీసే బయట. పిస్తా. ఓకే, కాజు. రైట్. నెక్స్ట్ తింటావా హరీష్? మా పిస్తా ఎందుకు తింటావు? చెప్పు. పిస్తా ఉంది. నెక్స్ట్ అంతే, ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసినాయి. మనం ఫస్ట్ ఏం చేస్తాం, ఆనియన్ కట్ చేసుకుందాం. సరే, కట్ చేస్తా. నేనే కట్ చేస్తా. కానీ చెప్పు ఇంకేమేమి కావాలి. నువ్వు యూట్యూబ్లో వీడియో చూసినావు, నేను చూడలేదు. నన్ను డైరెక్ట్ చేయి ఈరోజు. మనకి గీ ఉందా? డన్. గీ కూడా ఉంది. వీ హ్యావ్ ఆల్ ద స్టఫ్. లెట్స్ స్టార్ట్. నడు అభిషేక్, ఫస్ట్ ఏం చేయాలి? చాపింగ్ బోర్డ్ తీసుకో, ఆనియన్స్ కట్ చేయి. అబ్బా, ఆనియన్సా? మరి కట్ చేయవా? తింటావా? ఈ ఆనియన్స్ అంటేనే పెద్ద బాధరా నాకు. ఏం కాదురా, చేస్తుంటే వస్తాయి. ఓకే, ఎన్ని కావాలి? తగినంత కాదు, ఎంత తగినంత? రెండే ఇక్కడ తీసి పెట్టాను. పన్నీరు ఇగో ఇదంతా 200 గ్రామ్స్ ఉంది అనుకో. అది కొంచెమే ఉంది హరీష్, మనము ఈ 2 చాలు మ్యాక్సిమం. నువ్వు అన్ని 4 వేసి 10 వేసి అవసరం లేదు. 2 చాలు. ఓకే, మన ఇద్దరికే కదరా. మన ఇద్దరికే. మరి ఫస్ట్ పైన పొట్టు తీస్తారు హరీష్, దాని తర్వాత అదే తీస్తున్నా అభిషేక్. పొట్టు తీస్తున్నా, తీయని కదా. లోపలికి ఎందుకు పోతుంది అంతగానో? మరి
ఇంకిట్లకి వెళ్ళి తీయాలరా, లోపలికి వెళ్ళి తీయకుండా. ఓకే, అప్పటి వరకు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఏం మసాలా? గరం మసాలా. ఆల్రెడీ గరం మసాలా కాదా అది? అరే దీన్ని గ్రైండ్ చేసుకోవాలి, ఇట్లనే చేసుకోమరా. ఓ గ్రైండ్ చేస్తారా గరం మసాలా? పనీర్ బటర్ మసాలా తిన్నావు కదా బయట హోటళ్ళల్లో, ఇట్లానే కనిపిస్తున్నాయి నీకు అవన్నీ? అవన్నీ మరి ఉత్త పనీర్ ఒకటి, గ్రేవీ ఒకటి ఉంటుంది. అరే తింటుంటే మరి అప్పుడప్పుడు ఆ చెక్క అడ్డం వస్తుంది కదా మనకి. అరే ఆ చెక్క అంటే మనం దాన్ని గ్రైండ్ చేస్తాం రా, అది పౌడర్ అయిపోతుందిరా. ఏమోరా, కొన్ని డిషెస్ తింటుంటే నాకు అది చెక్క అడ్డం వస్తుంది. సరే ఏమేమి వేస్తున్నావు ఆ గ్రైండ్ చేయడానికి నాకు చెప్పు జరా. ఓకే, ఫస్ట్ దాల్చిన చెక్క. ఓకే, ఇవి దాల్చిన చెక్కని ఇంగ్లీష్ ఏమంటారు? సినమన్. సినమన్, యా. ఓకే, సినమన్. సినమన్. ఓకే, ఇంకోటి ఇవి క్లోవ్సా? అరే సినమన్ టీ అని ఏమో అంటారు కదా. అరే సినమన్ టీ కూడా విన్నారా ఎన్నో పేరు నేను? సినమన్ టీ ఉండొచ్చు, అంటే టీలో కూడా వేసుకొని తాగుతారు ఫ్లేవర్ కోసం. ఓకే ఓకే, సినమన్ టీ తాగిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది చేద్దాం, దాని తర్వాత టీ గురించి ఆలోచిద్దాం సరేనా. సో ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకుందాం. ఏవి ఉన్నాయి ఇది, దీంట్లో ఏవేవో ఉన్నాయిలే, మనకు సరిపోయినంత వేసుకుంటే చాలు. అరే పక్కకు గారు మిక్సీ పడుతున్నాం. ఏం చేస్తున్నావు? ఏమేమి వేసినావు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో? అరే గరం మసాలా ఒకటే రా, దాంట్లో ఏదైతే ఉందో అదే వేసుకున్నా. నీకేం కనిపిస్తుంది దాంట్లో? దాల్చిన చెక్క, దాని తర్వాత ఇదేంటి గ్లోవ్స్. గ్లవ్స్ కాదు అది, గ్లవ్స్ కాదు, క్లోవ్స్ అంటారు. ఓకే క్లోవ్స్. దాని తర్వాత ఇదేంటి? ఇలాయచి. దాని తర్వాత ఇది జీరానా? అది సోంపు. ఇది అంటే సోంపు కాదులే, జీరానే అనుకుంటాను. అది ఏం వేసినావు కూడా క్లారిటీ లేదు నీకు. ఏం చేస్తావు? మసాలా లేదు ఉంటుంది అదిరా, నాకు తెలియదు. ఎప్పుడైనా చేసినావా గరం మసాలా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా గరం మసాలా. ఓకే, నీకు ఇప్పుడు ఏం కావాలి? చిన్న కావాలా? దొడ్డు అవసరం లేదు, నాలుగు పాటలు చేయి. 4 పాటలు అంతే కదా? దాని ఇగో 1 2 3 4 రైట్ చాలు, ఇట్లనే కదా? అంతే. మళ్ళీ మొత్తం కట్ చేసిన తర్వాత ఖరాబ్ చేసినాడు సంపుతుంది. ఇది పక్కకు పెట్టుకుందాం. సేమ్ ఉల్లిగడ్డలానే కట్ అంతే అంతే, 4 పీసెస్ ప్లస్ అంతే. మళ్ళీ దాన్ని 4 కాదు, దాన్ని 2 చేయి. మొత్తం ఒక టమాటాని 4 పీసెస్ చేయమంటున్నా. ఓ ఒక్క టమాటాని 4 పీసెస్? అదేందిరా, ఎందుకట్లా? ఎట్లయినా పర్లేదు, ఎట్లయినా అంతా మళ్ళీ మిక్సీ పడతాం. నీ పని తప్పిస్తున్నా నేను. టమాటాని మిక్సీ పడతామా? అవును మరి. ఇప్పుడు ఇవి ఏవేవైతే ఉన్నాయో ఇవన్నీ మనం సాటే చేసుకోవాలి. సాటే చేసుకొని సాటెడ్ కాదురా, ఫస్ట్ అవన్నీ వేయించుకోవాలా. ఏ ఊరు నుంచి వచ్చినావురా? అసలు ఈ టర్మ్స్ అన్ని ఏడికెళ్ళి వస్తురా నీకు? సాటెడ్ ఏందిరా? అరే నువ్వు సాటే అంటే నువ్వు అనుకున్న సాటెడ్ కాదురా, ఇది కుకింగ్లో సార్టే. అంటే ఉన్నాయన్నీ వేసుకొని భగవన్లో కానీ దేంట్లో వేయించుకోవాలి, దాన్ని సార్టే అంటాం. ఏమో అభిషేక్ ఏమేమో చెప్తున్నావు, నాకు కుకింగే రాదు అని అంటే నువ్వు ఆడుతున్న పదాలు కూడా తెలియదు నాకు అసలు. ఓకే, నీకు టమాటాలు ఉల్లిగడ్డలు కట్ చేసి ఇచ్చిన, గరం మసాలా రెడీ. నెక్స్ట్ ఏంది? ఫస్ట్ ఇది చేసుకుందాం, సాటే చేసుకుందాం. సాటే. ఈ సాటే స్పెల్లింగ్ ఏంద్రా? SORT. సాట్ అయిపోతుంది. సాటే అంటున్నావు, మళ్ళీ సాట్ స్పెల్లింగ్ చెప్తున్నావు. సాలే ఫస్ట్ పోయా అండి. ఓకే, ఎన్ని స్పూన్లు? ఒక 3 4? అంత అవసరం లేదు, ఒకటే స్పూన్ చాలు మనకు సాటే కోసం కదా. కొంచెం సరే వేయించుకుందాం రా. ఓకే రైట్. కాదు, హై ఫ్లేమ్లో పెడతాం మళ్ళీ. లే లో ఫ్లేమ్లో పెట్టు. తగినంత మంట. కాదు, ఒకటే మంట. ఎన్ని మంటలు ఉంటాయిరా? ఫస్ట్ బే లీఫ్ అయ్యి. ఓకే, ఇది ఒకటే వేయాలా? ఓకే వేసేసిన. నెక్స్ట్ సినమన్ వేసి, ఇలాచి కూడా పట్టుకొని వేసి, దాని తర్వాత ఇలాచి. ఈ 3 ఒకటేసారి వేసి ఏమంటే అయిపోతుండే కదరా. ఒక్కొక్కటి ఏదో హోమంలో వేసినట్టు చెప్తున్నావు. ఇవి 2 వేసేస్తున్నా. ఏం వేసి ఒకటే. తర్వాత ఏదో స్టెప్ ఉండేరా, మర్చిపోయినా. ఒక గుర్తు తెచ్చుకుంటా. ఏం స్టెప్ రా? గుర్తు తెచ్చుకోరా జల్దీ, ఆల్రెడీ తిప్పుతున్నా నేను. ఇది ఉప్పు కారం పసుపు. ఉప్పు కారం ఇగో ఇక్కడ ఉంటాయి. ఓకే, ఉప్పు కారం డబ్బాలు. ఓకే, నెక్స్ట్ ఏం కావాలి? దీన్ని వదిలేసి ఎవరు కలుపుతుంటారా? దీన్ని తీసుకురాపో. ధనియాల పొడి ఒకటి. ఓకే, అండ్ ఇంకా జీరా పౌడర్ ఒకటి. ఇప్పుడు ధనియాల పొడి ఎడదోలాడాలి అసలు? నాకు తెలియదు అసలు ధనియాల పొడి. ఫ్రిడ్జ్లో ఉండాలి చూడు ఒకసారి. ఫ్రిడ్జ్లో అట్లే కస్తూరి మేతి కూడా ఉండొచ్చేమో. ఏది కస్తూరి మేతియా? ఏంది ఇదే? కస్తూరి సావిత్రి కాదురా రే,
కసూరి మేతి. చికెన్ మసాలా కసూరి మేతి రే నాన్న, మీ కస్తూరి. కసూరి మేతి. అరే ఫస్ట్ టైం చూస్తున్నారా అసలు దీన్ని? అసలు ఇది ఎట్లుంటుంది చూద్దామా? ఫస్ట్ చిన్న ఇది తీసుకొని దాంట్లో పెట్టేసి. అరే ఇది ఆకురా మరి ఆకేరా, ఆకునే కసూరి మేతి అంటారా? అవును. A few moments later. నేను ఏమేమి వేసినా, ఫస్ట్ జీలకర్ర పౌడర్ వేసిన. ఓకే. దాని తర్వాత నువ్వు 3 ఏంది, ఒకటి పసుపు, కారం అండ్ ధనియాల పౌడర్. ఎస్. ఈ 3 ఈ 4 పౌడర్లు వేసిన తర్వాత నువ్వేం చేసినావు? కొంచెం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం వెల్లిగడ్డ, ఇంకా ఇదేంటి, కొత్తిమీర. తర్వాత తగినంత ఉప్పు. అరే ఎండుమిరపకాయలు కూడా కావాలా? పచ్చిమిరపకాయలు వేసి, ఎండుమిరపకాయలు వేసి, కారం పొడి వేసి, అరే మొత్తం ఏం చేస్తున్నాం రా మనము? మామ వీఆర్ మేకింగ్ దేశీ స్టైల్ ఆఫ్ పన్నీర్ బటర్ మసాలా మామ. ఏది పడితే అది వేస్తున్నావు నువ్వు. చెత్తకుండింత ఐరేసినావు దీన్ని, ఇది ఇది డిష్ లాగానే లేదు అసలు. అరే క్యాష్ వేయడం మర్చిపోయినాం మామ. ఏంది క్యాష్ ఎప్పుడు వేయాలి అసలు? అంటే స్టార్టింగ్లో వేయచ్చు, అంటే ఫస్ట్ వేయాల్సిందేనో మర్చిపోయినావా? అంటే చెత్త తెలుసు అప్పటి నుంచి, కానీ ఇది వేస్తారు. ఏదో పేస్ట్ అయితే అవుతుంది, చూద్దాం ఏమవుతుంది. మొత్తం చెత్త ఉంది ఇదంతా అసలు. ఏం కాదు రైట్, మంచిగా అవుతుంది. చాలు ఇక పక్క పెట్టి చల్లారని చేసేది. అరే గరం మసాలా ఎందుకు పట్టినవరా? లాస్ట్లో వేయాలి భయ్, వేస్తాం భయ్. లాస్ట్ వేసేదానికి ఫస్ట్లో పట్టినావు. ఫస్ట్లో వేసేదేమో లాస్ట్లో వేసినావు. బ్రో అది తీసే కొంచెం చల్లారా పక్కకు పెట్టినా. అప్పర్ పన్నీర్ కట్ చేసుకుందాం దా. అభిషేక్ యా పన్నీర్ కట్ చేస్తున్నా. కట్ చేయి. ఓం రాయాలారా? ఓం ఎందుకు రాస్తున్నా పన్నీర్ కట్ చేయడానికి? మరి నాకు ఎందుకు చెప్తున్నావు భయ్? కట్ చేయొచ్చు కదా. స్కేల్ ఏమైనా కావాలా? హ్యాపీ బర్త్డే టు మీ. వాడరా బర్త్డే నీ అయితే నేను ఎందుకు వాడతారా? నాడు గ్రైండ్ చేద్దాం దా మన వెజిటేబుల్స్ని. అది తీసుకో, మిక్సీ తీసుకో. వెజిటేబుల్స్ గ్రైండ్. ఇప్పుడు ఇంతకుముందు చాలాసేపు అయింది దీన్ని చూసి నేను. అవును మరి కటింగ్లో బిజీ అయిపోయావు ఏమో తెలియదు, నీ చెత్త కూడా ఉంది అయితే. నువ్వు యూట్యూబ్లో రెసిపీ చూడలే? పన్నీర్ బటర్ మసాలా అన్నీ ఎట్లా ఉంటాయి. దా ఇది తీసుకో, దీంట్లో వేసి. ఓకే ఇప్పుడే వేడిగా చేసుకునే చెత్తని బౌల్లోకి తీసుకొని. రాదు అదవా, తిన్నాక మాట్లాడదాం గాయస్, ఇదంతా వద్దు. ఇది అయితే నేను నిజంగా ఇదైతే డస్ట్బిన్లోనే చూస్తాను. నేనైతే డస్ట్బిన్లోనే చూసిన ఇవన్నీ. ఇట్లా నేను చూసిన వీడియోలు అట్లానే ఉండే, అందుకని అట్లా వచ్చింది అది. అరే మూత పడతలేదు, పట్టకపోయి నాన్న అట్లా కాదు ఫస్ట్ పట్టకపోయినా అంటే కాదు, అసలు ఏమైంది చూడు. ఈ రబ్బర్ ఓట్ బెండ్ చేస్తాడు. రబ్బర్ వల్ల బెండ్ అవుతుంది. ఏదో ఉత్త ఉరుకులాడా కాదు, ప్రేమతో నరేష్. ఓకే రైట్ 12 seconds later. అభిషేక్ టమాటా చట్నీ అయిందిరా ఇది. స్టార్టింగ్ అట్లా ఉంటుంది హరీష్, ఇంకొంచెం గ్రైండ్ చేయాలి పట్టు. మనం ఏం చేస్తున్నాం అసలు? పన్నీర్ బటర్ మసాలా నేనా? అవును మరి, సేమ్ టమాటా చట్నీ లానే అయింది. అరే అది మన స్టైల్లో చేస్తున్నాం రా, ఉందని ఏం కాదు. ఇంకా పట్టు. టమాటా చట్నీ అయింది, పన్నీర్ బటర్ మసాలా కాదు ఇది. దాబే. సరే నెక్స్ట్ ఏంది చెప్పు. ఇంకేం లేదు ఇక దీంట్లో. ఫస్ట్ దీన్ని ఒక పక్కకు తీసుకుందాం. అవసరం లేదు, దాంట్లో వేసేసి డైరెక్ట్ వేసేద్దాం. సరే నెక్స్ట్ ఏంది? దీంట్లోనే వేసేద్దామా? ఇదే బాల్. దాంట్లో కర్రీ చేద్దామా? అది ఎట్లుంది చూడు. అంతే మరి. సరే కడుగు, కలిసి నీళ్ళు పోషన్ ఇట్లా కడిగేసి దాన్ని. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కొంచెం గీ వేసుకో. మళ్ళీ గీ వేయాలా? కొంచెం ఎక్కువ. ఫస్ట్ కొంచెం గీ బటర్ ఏం కాదు, కొంచెం ఒక చిన్న హాఫ్ స్పూన్ వేసుకో దాంట్లో. హాఫ్ స్పూనా? హాఫ్ వేసుకో. హాఫ్ స్పూన్ గీ. బటర్ వేస్తారు అనుకుంటా. ఇస్తున్నా అది కూడా ఇస్తున్నా, బటర్ కూడా ఇస్తున్నా. బటర్ మనం మెల్ట్ అయిపోతుంది రా బాయ్. ఓకే హాఫ్ స్పూన్ వేసిన. బటర్ కూడా వేసి, అబ్బో దీంట్లో ఎక్కువ వేసిన. సరే బటర్ కూడా వేసి. బటర్ ఇది మొత్తం వేసేయాలి. బటర్ మొత్తం కాదు, కొంచెం ఈ స్లైస్ అంటే చిన్న స్లైస్. ఇక్కడ స్లైస్ అంటే తెలుసులేవా మరి. అదేగో అటు నీ నైఫ్తో తీసుకో, ఇక్కడ వరకు కొంచెం. ఓకే ఎక్కువ తక్కువ కాదు, అంతే. రైట్, డన్. రైట్ చాలు. ఇదేందర బజ్జీలాగా అట్లా వస్తుంది. రైట్
తర్వాత ఏమో వేస్తారు మామ. రే నువ్వు ఫస్ట్ సారీ, కొంచెం కొంచెం గరం మసాలా. గరం మసాలా ముందు ఇవి ఫస్ట్ మన. అరే ఇది బ్రౌన్ కలర్ అవుతుందిరా. అవుతుంది రా, మరి మాడిపోతుంది. ఇగో నీ ఫైనలీ చాప్డ్ ఇవి వేసుకో. కొంచెం గరం మసాలా వేసి గరం మసాలా ఇప్పుడు. ఎస్, ఇదేం అయ్యేటట్టే ఉంది నాకు డౌట్ వస్తుంది దీని మీద. చిన్న వేస్తున్నా గరం మసాలా. మొత్తం కాదు దానిలో హాఫ్ వేయి. హాఫ్ వేయాలా? చాలు 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 చాలు. హాఫ్ వేసిన. కలుపు. నాకు డౌటే ఈ డిష్ మీద, మంచిగా వస్తుందని అస్సలు నమ్మకం లేదు. నాకు కూడా డౌట్, ట్రై చేస్తున్నాం కానీ రాదు. అరే ఇది సాటే చేసుకుని వేసావా? సాటే. ఇప్పుడు చూడు మొత్తం బ్లాక్ కలర్ కూడా అవుతుంది ఇది. కలుపు, మంచిగా కలుపు. ఆహా, అరే ఇది టమాటా చట్నీరా. అరే నువ్వు నిజంగా చెప్పు, టమాటా చట్నీ వీడియో చూసినావా? పన్నీర్ బటర్ మసాలా వీడియో చూసినావా? టమాటాలు ఎక్కువైనాయివా, అంతే వదిలేయి. టమాటాలు ఎక్కువైతే టమాటా చట్నీ అవుతుంది, తక్కువ అయితే పన్నీర్ బటర్ మసాలా అవుతుంది. వా, నీళ్ళు కూడా పోసినావు ఆఖరికి. దీని దగ్గర కొంచెం తీసుకొని వేసి చేయితో. మళ్ళీ నేను ఎక్కువ తక్కువ తీసుకున్నా అనుకో. ఇది చూడు, ఇది వేసాలా? వేసి అంతే చాలు. ఇంకొంచెం వేయబుద్ది అవుతుంది. వద్దు వద్దు వద్దు, అసలుకే ఇది ఏమైతే తెలుస్తలే, నువ్వు ఇంకా ఎక్స్పెరిమెంట్ చేస్తావు అంటున్నావు. ఏ యాంగిల్కి వెళ్ళి కూడా కనిపిస్తలే నాకు అసలు ఇది పన్నీర్ బటర్ మసాలా లాగా. అరే దాంట్లో నీకు గ్రీన్ కలర్ ఎక్కువగా అనిపిస్తుంది కాబట్టి టమాటా షీట్ అంటున్నావు. ఏం కదా, మొత్తం అయిపోయిన తర్వాత చూద్దాం రా. తర్వాత ఏమో వేస్తారు మా, మర్చిపోయినా. ఏంది అది? One eternity later. పన్నీరేనా? పన్నీరే మామ. ఫైనల్లీ లాస్ట్ పన్నీర్ ఇప్పుడు వచ్చింది. ఓకే, అంత గ్రేవీలు ఇంతే పన్నీర్ ఉందేమో రా. అదే కదా గ్రేవీ పన్నీర్. ఈ మాత్రం ముక్కలకి అన్ని టమాటాలు, అన్ని ఉల్లిగడ్డలు. సూర్య అక్కడ పన్నీర్ ఏదిరా? దోలాడుకోవాలి. ట్రెజర్ అంట. ఉప్మాలో జీడిపప్పు వస్తే లక్కీ అంటారు కదా, అట్లా నీకు గ్రేవీలో పన్నీర్ వస్తే లక్కీ. నెక్స్ట్ అంతే, ఇంకేం లేదు. అంతేనా కర్రీ? తర్వాత ఇంకేమన్నా యూఆర్ థింకింగ్ రా. నిన్ను నమ్ముకోను, నెక్స్ట్ వీడియోలో నేనే చేసుకుంటా. సారీ, అంతే సార్. టేస్ట్ చూడు. టేస్టా? నువ్వే చూడు. ఉఫ్ఫు ఉఫ్ఫు సెట్ అయింది చూడు. అవునా? అవురా, టేస్ట్ వచ్చిందిరా పన్నీర్ బటర్ మసాలాది. గుమ్మగుమ్మలాడే పన్నీర్ బటర్ మసాలా రెడీ. అభిషేక్, నీకు ఒక సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్? కూర వండినాము కానీ మళ్ళీ చపాతీలు అంటే మన నాతో కాదు, చపాతీలు అడిగినా, అందుకే బయట నుంచి తెప్పించిన. ఓకే, ఇదే నా పొట్లం, నేను ఏదో అనుకున్నా. ఓకే, లెట్స్ ట్రై. వీ హ్యావ్ చపాతీ. ఇది రెడీమేడ్ చపాతీ. ఓకే, ఇప్పుడు దాన్ని లేచేయి. ఇది హోమ్ మేడ్ కర్రీ. చూద్దాం. ఓకే, వీడి డైరెక్షన్లో వండిన కర్రీ ఇది. చూద్దాం ఆ కర్రీ ఎట్లుంటుందో. నువ్వే టేస్ట్ చేయి. ఏ రావా, ఇద్దరం చేద్దాం. ఏం కాదా, నువ్వు చెయ్యి. ఏం కాదురా, ఇద్దరం చేద్దాం. దా బ్రో, నువ్వు చెయ్యిరా. ఏదా, ఏం కాదు, నువ్వు చెయ్యి. నేను చేస్తా, నేను ఎట్లా తింటా, నాకేం ప్రాబ్లం లేదు. చూడు పన్నీర్ ఎంత సాఫ్ట్గా ఉంది.
పన్నీర్ సాఫ్ట్ ఉంటుంది, పన్నీర్ నువ్వు ఉండలే. Cheers. తిను. క్రేజీ నిజమా? తినురా. రకరకాలుగా ఉందా? తినేమో కదా. నిజంగానే బాగుంది, చాలా బాగుంది. వద్దన్నావు కదరా. కానీ పన్నీర్ బటర్ మసాలా అలా లేదు, ఏదైతే ఏముంది కడాయి పన్నీర్ లాగా ఉంది. ఏ పేరన్నా పెట్టుకోరా, కర్రీ మంచిగా అయిందా లేదా. నైస్. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పన్నీర్ బటర్ మసాలా అనుకున్నాం కానీ అది పన్నీర్ బటర్ మసాలా అయితే కాలేదు, కానీ ఏదో కర్రీ అయింది, కానీ కర్రీ మాత్రం సూపర్ ఉంది. బాగుందా లేదా? బాగానే ఉంది. అంతే. ఓకే బాయ్.